సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాష్ మామా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే బాహుబలి ద ఎపిక్ మూవీ సినిమా చూసి రావడం జరిగింది. అండ్ చాలా బాగుంది. బాహుబలి గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు, బట్ చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలి ఆల్రెడీ మనలో చాలా మంది 98% మంది చూసుంటారు. ఆ 2% మంది ఎందుకు కాదన్నానంటే, ప్రతి ఒక్కరు చూసుంటారు అని నేను అన్నాను అనుకో. ఈ మన్మధుడు సినిమాలో నాగార్జున అంటాడుగా, నేను ఉన్నానుగా చూడనోని అని అంటారు చూడు, ఆ కేటగిరీ కోసం 2% తీసేసాను. అండ్ మిగతా 98% మంది ఖచ్చితంగా ఈ సినిమా చూసే ఉండింటారు. పార్ట్ 1 మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2 అయితే చూసుంటారు. అండ్ మా టీవీ వాడైతే పొద్దున లేదు, సాయంత్రం లేదు, వారానికి 3 సార్లు వేసి దొబ్బేశాడు. ఆ సీడీలు కూడా అరిగిపోయి ఉంటాయి. అండ్ చెప్పడానికి అయితే ఏం లేదు బాహుబలి 2 అదే బాహుబలి ద ఎపిక్ గురించి. సినిమా కూడా 5 hours 27 minutes బాహుబలి పార్ట్ 1 అండ్ 2 కలిపి. దీన్ని ట్రిమ్ చేసి 3 hours 43 minutes పెట్టారు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత ఒక బాహుబలి ద ఎటర్నల్ ట్రైలర్ అనేది ఒక 3D యానిమేషన్ ది లాంచ్ చేస్తానని చెప్పారు. బట్ నేను వెళ్ళిన థియేటర్ చాలా వరస్ట్ థియేటర్, అంటే వరస్ట్ థియేటర్. విలాస్ థియేటర్ చాలా మందికి తెలిసే ఉంటది, మన మూసాపేటలో ఉన్న చంద్రకళ థియేటర్. వాళ్ళైతే అసలు ఆ ట్రైలర్ కాదు కదా, అసలు దాని గురించి కూడా చూపించలేదు. ఆల్మోస్ట్ సినిమా అయిపోయినాక కూడా 10 minutes నేను వెయిట్ చేశాను. సినిమా అయిపోయినాక కూడా 10 minutes వెయిట్ చేసా, ఓన్లీ ఫర్ ఆ ట్రైలర్ కోసమే. కానీ అలాంటివి ఏమి లేవు అక్కడ. సో ట్రిమ్ చేసిన తర్వాత సినిమా ఎలా ఉంది అంటే, సినిమా చాలా బాగుంది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఆల్మోస్ట్ కట్ చేశారు. సినిమాలో ఏం కొత్తగా లేదు. సేమ్ బాహుబలి 1 బాహుబలి 2 ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉంది. బట్ అన్నెసెసరీ పార్ట్స్ లైక్ తమన్నాతో రొమాంటిక్ సీన్స్ కానీ, అలా తమన్నా పార్ట్ మొత్తం ఆల్మోస్ట్ కట్ చేసేసారు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ కట్ చేశారు. ఆ కన్నా నిద్రించరా సాంగ్ లాంటివి, పచ్చబొట్టేసిన సాంగ్, ఇవన్నీ కట్ చేసేసారు. అండ్ మంచి పనే చేశారు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇవన్నీ కొంచెం లాగే సినిమాలో. బట్ మేకర్స్ ఈ సినిమాని డైరెక్ట్ గా అప్పుడే రిలీజ్ చేయకుండా ఎప్పుడు రిలీజ్ చేయడం కూడా మంచిదే. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సినిమాలు రెండు చూస్తే టోటల్ స్టోరీ మనకు అర్థం అవుద్ది. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కట్స్ చేసినందుకు అంతగా స్టోరీకి అంత ఇన్వాల్వ్మెంట్ అయినట్టు నాకు అనిపించలేదు. బట్ పార్ట్ 1 పార్ట్ 2 బెటర్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఏదో డాల్బీ అట్మాస్ అన్నారు, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ పెడతామన్నారు, అది పెడతాం ఇది పెడతాం అన్నారు. ఆ థియేటర్ ఫాల్ట్ నాకు తెలియదు, అండ్ డైరెక్టర్స్ వాళ్ళు కట్ చేసిన ప్రాబ్లమో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఏమంతగా ఎక్కలేదు. అండ్ 4DX లో నేను ట్రై చేశాను. 4DX లో కూడా ఉంది అన్నారు. అండ్ 4DX ది ఈ రోజు మార్నింగ్ రిలీజ్ చేశారు ఆ టికెట్స్ కూడా. యాక్చువల్లీ నేను 4DX కి వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు టికెట్స్ దొరకలేదు. దానివల్ల నేను ఇప్పుడు 10 o'clock షోకి వెళ్ళి ఆల్మోస్ట్ అయిపోయి 1:30కి వచ్చాను. అండ్ 2:30కి నేను రివ్యూని రికార్డ్ చేస్తాను. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ నేను చెప్పుకోవాలి ఏంటంటే, బాహుబలి పార్ట్ 1 ద బిగినింగ్ గురించి చెప్పుకోవాలి. ఆ సినిమాది నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. నిజంగా చెప్పాలంటే బాహుబలి పార్ట్ 1 సినిమాకి నా దగ్గర టికెట్స్ కి అయితే మనీ లేకుండే, మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్ళడానికి. సో నేను ఒక్కనే వెళ్ళిపోయాను. సినిమా ఫస్ట్ డే మన నిజాంపేటలో జీపీఆర్ థియేటర్ అని ఉంటుంది, మల్టీప్లెక్స్. ఫస్ట్ టైం నేను మల్టీప్లెక్స్కి వెళ్ళడం సినిమాకి. అప్పటిదాకా నార్మల్ థియేటర్స్ లోనే చూశాను. ఫస్ట్ టైం మల్టీప్లెక్స్కి వెళ్ళాను. అసలు ఆ థియేటర్ లో కూర్చున్నప్పుడు నిజంగా ఆ మంచి వైబ్ సీన్స్ వస్తున్నప్పుడు నాకేమో అరవాలనిపిస్తుంది. బట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ సినిమా కూడా బాహుబలి పార్ట్ 1 జస్ట్ అంత ఇంట్రడక్షన్ పార్ట్ లాగే చూపిస్తారు. శివగామి ఎవరు, బల్లాల దేవుడు ఎవరు, బిజ్జల దేవుడు ఎవరు, శివుడు ఎవరు, అమరేంద్ర బాహుబలి ఎవరు, మహేంద్ర బాహుబలి ఎవరు, తమన్నా ఎవరు, కుంతల దేశం సారీ అది కాదు. బట్ ఈ ప్రజలు ఎవరు, ఈ రెబల్స్ ఎవరు, ఈ అడవి వాళ్ళు, ఈ కొండ జాతి వాళ్ళు ఎవరు, ఇవి మొత్తం దీని మీదనే ఉంటుంది. పార్ట్ 1 అంతా జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. అందుకే ఆ సినిమా పెద్దగా కలెక్ట్ చేయలేదు. అండ్ తెలుగులో కూడా అంతగా జనాలకు ఎక్కకపోవడానికి మెయిన్ రీజన్ అయితే అదే. ఎందుకంటే బాహుబలి నార్త్ సైడ్ బాగా ఎక్కింది, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ తెలుగులో రుద్ది పెట్టారు. ఎపిక్ సినిమా వస్తుంది అసలు. నెవర్ బిఫోర్
ఎవర్ ఆఫ్టర్ సినిమా ఇట్స్ మోషన్ క్యాప్చర్ మూవీ అని, పెద్ద స్కేల్లో తీస్తున్నామని, భారీ బడ్జెట్ తోటి తీస్తున్నాం అనేసి ఇలా చెప్పడం ద్వారా మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి బాహుబలి పార్ట్ 1 రీచ్ అవ్వలేదు. ఇది మాత్రం అందరికీ తెలిసిన నిజమే. ఎందుకంటే అంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అది జస్ట్ 600 crores మాత్రమే కలెక్ట్ చేసింది. ఎందుకంటే దాంట్లో స్టోరీ పెద్దగా ఏం లేదు. బట్ బాహుబలి 2 అలా కాదు. ఈ హైప్ లో బాహుబలి 2 వచ్చేసింది అండ్ అప్రాక్సిమేట్లీ 18,000 crores కొల్లగొట్టింది సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ డ్రామా అంతా బాహుబలి 2 లోనే ఉంది. సో బాహుబలి పార్ట్ 1 ఇట్స్ ఇంట్రడక్షన్ సీన్ అండ్ పార్ట్ 2 మొత్తం డ్రామా మీద బేస్ అయి ఉంది కాబట్టి ఈ సినిమా అన్నది హిట్ అయింది. సో ఇప్పుడు మొత్తం కలిపి 3 hours 43 minutes పెట్టారు. సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా యాక్చువల్లీ నేను రీ రిలీజ్ కి వ్యతిరేకం. ఎందుకంటే జస్ట్ వైబ్స్ కోసమే బాగుంటాయి సినిమాస్. కానీ నాకు రీ రిలీజ్ కి అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇది రివ్యూ అని కూడా నేను చెప్పను. బట్ సినిమా అయితే చాలా బాగుంది. మీరందరూ బాహుబలి 2 చూసున్నారు, బాహుబలి 1 చూసున్నారు. బట్ ఇదేంటంటే రెండు కంబైన్ చేసి కొన్ని అన్వాంటెడ్ సీన్స్ తీసేశారు కాబట్టి చాలా మందికి కొంచెం నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఈ సినిమా వల్ల ఫ్రెష్ మూవీస్ కి కొంచెం దెబ్బ పడే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మాస్ జాతర ఉంది, అసలు టికెట్సే ఫిల్ అవ్వలేదు. అసలు ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేరు. పాపం రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా వస్తున్నాడు. ఈ మాస్ జాతర మీద దెబ్బ కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీమియర్స్ కే హౌస్ఫుల్ అయిపోయింది థియేటర్స్. 3 థియేటర్స్ 3 హౌస్ఫుల్స్ అయిపోయాయి. మళ్ళీ రేపు ఫుల్ ఉన్నాయి, ఎల్లుండి ఫుల్ ఉన్నాయి. యాక్చువల్లీ రేపు రిలీజ్ అవ్వాల్సిన మాస్ జాతర దాన్ని వాళ్ళు ప్రీమియర్స్ వేసుకున్నారు అండ్ ప్రీమియర్స్ కి కూడా టికెట్స్ వెళ్ళలేదు. సో ఇట్లాంటివి చిన్న ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ సో సినిమా అయితే వర్త్ అనే చెప్పాలి. ఆఫ్టర్ 10 years మళ్ళీ బిగ్ స్క్రీన్ లో ప్రభాస్ ని చూడడం, ఆ బాహుబలి ఏదైతే ఉందో అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయడం అన్నది నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా అరిసి నాకు నిజంగా నా గొంతు కూడా పోయింది. అసలు మాట్లాడుతుంటే కూడా గొంతు పెయిన్ వస్తుంది. రాగానే ఒక అల్లం చాయ్ చేసుకొని నేనే తాగాను. తాగిన తర్వాతనే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు వీలైతే ఖచ్చితంగా చూడండి. అండ్ నాకు తెలిసి చాలా మందికి ఎక్కకపోవచ్చు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. అండ్ ఆబ్వియస్లీ నేను కూడా ఒక ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి నేనైతే నిజంగా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నేను రీ రిలీజ్ కి వ్యతిరేకం. అండ్ నేను సలార్ సినిమాకి కూడా రీ రిలీజ్ కి వెళ్ళాను. బట్ ఆ రీ రిలీజ్ మూవీస్ ని నేను రివ్యూ చేయను. ఎందుకంటే ఆ రీ రిలీజ్ అనేటివి జస్ట్ నాకు ఒక వైబ్ కోసమే. అండ్ కొత్త సినిమాలు ఏదొచ్చినా మన ఛానల్లో రివ్యూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు గనక నా రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.